హలో అండి, అందరు ఎట్లున్నారు? పొద్దున్నే నేను లేచిన తర్వాత చేసే పని అయితే ఇది. అసలు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేస్తారు, కానీ నేను ఖచ్చితంగా ఏ పని చేయకుండా సీదా మా కోళ్ళ దగ్గరికి పోతా. అవి కొంచెం టైం లేట్ అయినా మాత్రం లోపల యుద్ధాలే వేసుకుంటే ఒకటికొకటి కొట్లాడుకుంటే చూడు ఎట్లా ఎదురు చూస్తున్నాయో. అవి ఇట్లా సౌండ్ ఘోరంగా చేస్తాయి. అటు బాతులు, ఇందులో సపరేట్గా పెద్ద పుంజుగాడు, ఇంకా లోపల కూడా ఉన్నాయి. ఒకటి రోబోగాడు, ఒకటి పిల్ల తల్లి, ఇంకోటి కూడా పిల్ల తల్లే ఉన్నాయి. ఇగో మా పుట్టిగాడు, మూనుగాడు, మప్పుగాడు, అట్లనే అక్కడ పడుకున్న చిన్న గిప్పుగాడు. నా గిప్పుగాడు అంటే మీరు వీడియోలో చూసే ఉంటారు. వాడు అనిపోయిండు, వాడిని కూర్చున్న వాడేయడు. వాడంటే నాకు మస్తు ఇష్టం. ఒక్కొక్కటి బాగానే లొల్లి ఎత్తానే నేను ఇడిచేదాకా అవి ఆగుతలేవు. ఇకనైతే చిన్న పిల్లలు ఉన్నాయి. వీటిలను ఇడిచి కొంచెం దాన తీసుకుపోయి ఇక వాటన్నిటికి ఒకదాని తర్వాత ఒకటి పోతా. అయితే ఇది ఇల్లే కదా గిట్లు ఉన్నది అనుకోకుండా, ఇది మా పాత ఇల్లు. అంటే మేము కొత్తగా కట్టుకున్న ఇంట్లోకి పోయినాం. అందుకే ఈ ఇంట్లో వస్తువులు కొన్ని ఇక్కడనే ఉండిపోయినాయి. అది పూర్తిగా కాలేదు, కొత్త ఇల్లు. అందుకే ఇంకా ఈడైతే మా చిన్న గిప్త్రిగాడు. నాకని బాగా ఇష్టం ఈడంటే. ఇదంతా సోది మాకెందుకు చెప్తుందని మీరు అనుకోవచ్చు, కానీ నాకే ఎందుకో ఒకటి కూడా లాంగ్ వీడియో తీయలేదు కదా. ఇట్లయినా నేను పొద్దునే ఒక పనిని తీసి పెట్టాలని నాకు అనిపించింది. అందుకే తీసి పెడుతున్నాం. నేనైతే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన. అయితే అన్ని షార్ట్ వీడియోలే పెట్టిన కానీ ఒక్కటి కూడా లాంగ్ వీడియో పెట్టలేదు. అందుకే నేను పొద్దునే చేసే పని వీడియో వేసి పెడుతున్నా. మీకు వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇట్లాంటివి ఇంకా మీరు నాకు కామెంట్ చేసిన, సబ్స్క్రైబ్ చేసుకున్న, లైక్ చేసిన నాకు కొంచెం మంచిగా అనిపించి ఇంకా నాకు పెద్ద లాంగ్ వీడియోలు చేయాలని ఉంటుంది. సపోర్ట్ అయితే వేయండి. అట్లనే దాని ఒక దాంట్లో ఒకటి పోసిన తర్వాత మొదట అయితే బాతులను తీస్తే, ఎందుకంటే బాతులను విడిచిన తర్వాత మిగతా, ఎందుకంటే అవి ఒక్క దాంట్లో బాగున్నాయి కదా, అవి అస్సలు తిననియ్యాయి, వీటిలను పొడతాయి మొత్తానికి. అందుకే ఫస్ట్ ఇవి కొంచెం తిన్న తర్వాత అవన్నీ ఇట్లా నింపుతా. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి పోయి అన్నీ తింటాయి. ఇక మా దగ్గర బాతులు, గిరిరాజ, కడక్నాథ్, పర్లపుంజు, అసిల్ పెట్టలు ఇవి ఉన్నాయి. ఇక వీటిని చూసుకుంటానే పొద్దంతా నేను ఇంటికాడ కావలు కాసుకుంటూ ఉండాలి. ఇటు దగ్గర చేన్లు ఉన్నాయి, కోళ్ళు, అటు కోళ్ళను చూసుకోవాలి, మేకలను చూసుకోవాలి. ఇటు చుట్టూ కుక్కలు తిరుగుతాయి, అట్లనే పిల్లులు కూడా తిరుగుతాయి. ఇక వీటిని కూడా బయట కట్టేయాలి. వీటిని బయట కట్టేసినాక మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవాలి. ఇక ఒక్కోసారి మా ఆయన కూడా చేస్తాడు, ఒక్కోసారి నేను చేస్తా. ఇక ఇట్లా ఇంటికాడ ఉండి ఏదో ఒక పని చేసినా కానీ పనికి అయితే పోతలేదు, ఇంటికాడనే ఉంటుందని కొంతమంది అనుకుంటారు. ఇక ఇంతకు మించి నాకు చేయాల్సిన పని ఏం రాదు. ఇట్లనే కావాలి కాసుకుంటా ఇటు అటు చూసే వరకు సాయంత్రం అవుతుంది. ఆ సాయంత్రం తర్వాత వీటిని మళ్ళీ తీసుకొచ్చి కట్టేసుడు, తర్వాత కోళ్ళని వేసుడు, బాతులను వేసుడు, ఇవన్నీ వేసుకుంటూనే ఉండు తప్ప ఏం పని ఉంది. అయినా రోజు తొందర పని తీరుతుంది. ఇటు అటు ఎంతే తిరుగుడు తప్ప ఏం పని లేదు. ఇంటికాడ ఉండి బోర్ కొడుతుంది. అయినా కానీ చేసేది ఏం లేక ఇక ఇంటికాడనే ఉంటున్నా. ఇక చదివిన చదువు కంటే మనం పాస్ అంటే ఆ పాస్కు బైక్ పోయి వచ్చిన వాళ్ళకే జాబ్లు వస్తలేవు, ఇక మనకేమొస్తాయి. ఇక నేను అట్లనే ఫిక్స్ అయిన. ఇక పొద్దుగాల అయితే ఇంత ప్రశాంతంగా ఉంది. ఇదే మా ఇంటి కొత్త ఇల్లు సైడ్.